హలో డార్లింగ్స్, మీ అందరికీ ఈరోజు గురుద్వారా గురించి చెప్పబోతున్నాను. ఇది సింగపూర్లో గురుద్వారా అనేది చాలా పెద్ద అన్నదాన సత్రం లాంటిది. అదైతే మొత్తం పంజాబీ వాళ్ళదండి. వీళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళే మనకి ఫ్రీ ఫుడ్ ఇస్తూ ఉంటారు. మన దగ్గర మనం అన్నదానం చేస్తూ ఉంటాం కదా, గుళ్ళల్లో కానీ అలాగా. ఇక్కడ వీళ్ళు కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు ఫ్రీగా. ఎంతో మంది స్టూడెంట్స్ కానీ లేదా కొంతమంది వర్క్ పాస్ హోటల్స్ కానీ వచ్చి ఇక్కడే ఫుడ్ తింటూ ఉంటారు. ఫ్రీగా ఫుడ్ తినేసి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఎంతో కొంత కనీసం $200 సేవ్ చేసుకుంటూ ఉంటారు పర్ మంత్లీ. సో మీకైతే ఇది చూపిస్తుంది. సింగపూర్లో ఇది ఓట్రమ్ పార్క్ దగ్గర ఉంది బ్రాంచ్. మొత్తం 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఓట్రమ్ పార్క్ దగ్గర ఉంది ఈ బ్రాంచ్. ఇదిగో ఇదైతే మొత్తం పంజాబీ వాళ్ళదండి. వీళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళే మనకి ఫ్రీ ఫుడ్ ఇస్తూ ఉంటారు. గురుద్వారా అని ఎక్కడైనా మీరు గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేశారంటే గురుద్వారా అని మీకు వచ్చేస్తుందండి. దీన్ని సిలట్ రోడ్ సిక్ టెంపుల్ అని పిలుస్తారు. మన ఏజెంట్స్ కూడా చాలా మంది సింగపూర్ పంపించేప్పుడు మీకు అక్కడ రూమ్ రెంట్ ఒకటే, మిగతా ఫుడ్ మొత్తం ఫ్రీగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అది చాలా మంది తెలియదు ఎక్కడ ఏంటి అనేది. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సింపుల్గా మనకి మన తలకి చిన్న గుడ్డ కట్టేసుకొని మన కర్చీఫ్ కానీ లేదా వీళ్ళ దగ్గర $1 పెడితే వాళ్ళు కర్చీఫ్ ఒకటి ఇస్తారు. అది కట్టేసుకొని లోపలికి వెళ్ళి ఫుడ్ తినేసి రావాలి. అదొక చిన్న రూల్ వాళ్ళకి. ఇలా హెయిర్ అనేది కనపడకూడదు అని చెప్పి వాళ్ళైతే పక్క పెట్టుకుంటారు. సిక్ వాళ్ళు పక్క పెట్టుకుంటారు. మీకు ఐడియా ఉంది కదా. సారీ, అదంతా మనం కట్టుకోలేం కాబట్టి సింపుల్గా హ్యాండ్ కర్చీఫ్ అనేది మన హెయిర్ని కవర్ చేసుకొని వీళ్ళైతే ఫుడ్ తిని రావచ్చు. అది కూడా మీకు ఎలా కట్టుకోలేదని చూపిస్తాను. అది చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. మన దగ్గర మన ఓన్ కర్చీఫ్ ఉన్న పర్లేదు. లేదు అని అంటే ఇలాంటిది ఒకటి వాళ్ళు క్లాత్ అనేది మనకి ఇస్తారండి. ఇది $1. నేను $1 పెట్టి కొనుక్కున్నాను. ఇప్పటి నుంచో వచ్చిన ఫస్ట్లో నేను ఇది కొనుక్కున్నాను. నాకు ఎంత ఇష్టం. ఇలా అందరూ కట్టుకుంటూ ఉంటారు. అది ఇష్టపడి నేను కూడా ఇది కొనుక్కున్నాను. సో దీన్ని జస్ట్ సింపుల్గా ఇలా తీసేసుకొని రకరకాల కలర్స్ ఉంటాయండి. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది. మీరు అడిగి తీసుకోవచ్చు. అది సింపుల్గా ఇలా హెయిర్ కనపడకుండా కట్టేసుకొని, ఇది దొంగడు గడ్డకు కాదండి. ఇది లోపలికి వెళ్ళి మనం ఫుడ్ తినడానికి ఇలా మన హెయిర్ ఇలా కవర్ చేసుకొని వెళ్ళి ఫుడ్ తినేసి రావచ్చు. మిమ్మల్ని అయితే ఎవరు అడగరు. లోపలికి వెళ్ళంగా కాలు కడుపునట్టు స్టార్టింగ్లో అక్కడ చెప్పులు పెట్టడానికి సపరేట్గా చెప్పు స్టాండ్లు ఉంటాయి. అక్కడ పెట్టేసుకొని డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి స్పూన్ అండ్ ప్లేట్ అక్కడ టేబుల్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. అవి తీసుకొని లైన్లు ఉంటే లైన్, లేదంటే రైట్కి వెళ్ళి రైస్ మనకు కొన్నిసార్లు కొన్ని స్పెషల్ ఉంటాయి. లేదు అని అంటే మినిమం రైస్ అండ్ దాల్ కర్రీ, వాళ్ళ స్టైల్లో దాల్ కర్రీ ఉంటుంది. ప్రసాదం ఉంటుంది. ప్రసాదాన్ని వాళ్ళు అది ఎలా అని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ప్రసాదం అనేది చాలా బాగుంటుంది. మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే రైస్ అనేది తీసుకొని తినేసి చేయొచ్చు. ప్లేట్లు మళ్ళీ మీరు వాష్ చేయాలా లేనేం లేదు. అది తిన్న తర్వాత వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయి, గ్లాసు అవన్నీ అవైలబుల్ ఉంటాయి. అవి మీరు తిన్న తర్వాత ఆ ప్లేటు, గ్లాస్ అండ్ స్పూన్స్ 3 తీసుకెళ్ళి ఆ పక్కన వాషింగ్ చేస్తూ ఉంటారు లోపల పక్క. దాన్ని మన భాషలో చెప్పాలంటే సేవ అంటారు చూడండి. అలాగా వాళ్ళు వాషింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ చేయాలనుకొని చేస్తూ ఉంటారు వాషింగ్. కావాలంటే మీరు కూడా లోపలికి వెళ్ళి ప్లేట్స్ అయితే వాష్ చేయాలని చేసుకోవచ్చు. సేవ అంటారు దాన్ని. కొంతమంది ఇక్కడ మనీ పే చేస్తూ ఉంటారు ఈ డెవలప్మెంట్కి కానీ ఫుడ్కి సంబంధించి కానీ వాటికి డొనేషన్స్ లాగా. సో మనము అక్కడ చేయగలిగితే చేయవచ్చు, లేదంటే మేము చేయలేము అని అంటే లోపలికి వెళ్ళి సేవ చేసిన ఎంత కొంత చేసినట్టు కదా, అది సరిపోతుంది. లేదు అని అంటే చేయాలనుకుంటే చేయొచ్చు, లేదని అంటే ఫ్రీగా ఫుడ్ తినేసి రావచ్చు. ఎంతోమంది స్టూడెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ మీ, ఎంతోమంది స్టూడెంట్స్ అయితే అక్కడికి వెళ్ళి ఆ గురుద్వారా మీద ఫుడ్ తిని బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా అలాగే లాస్ట్ 6-8 months నేను అక్కడే ఫుడ్ తిని ఫ్రీగా $200 అయితే ఈజీగా సేవ్ అవుతాయండి మంత్కి. కానీ గురుద్వారా లేకపోయి ఉంటే అసలు ఎలా ఉండేదో. కొన్ని చోట్ల అయితే కుకింగ్ ఎలా ఉండదు కొన్ని రూమ్స్లో. కొన్ని దగ్గర 100 మంది నాన్ వెజ్ తినరు. ఎక్కువ ఇక్కడ నార్త్ వాళ్ళ డామినేషన్ ఎక్కువ. వాళ్ళ రూమ్స్ వాళ్ళ ఏముంటాయి, లేదంటే ఎక్కువ రేట్ ఉంటుంది. సో ఈ గురుద్వారా వల్ల మనకు కొంత సేవ్ అయిందని చెప్పాలి. మనకు ఓన్లీ రూమ్ రెంట్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది, ఈ ఫుడ్ సేవ్ అవుతుంది. లేదు అని అంటే మీరు వండుకొని ఇక్కడ తింటే ఇష్టం లేదు, బయట ఈ పద్ధతులు ఏంది అని అనుకుంటే అది మీ ఇష్టం. మనం ఏంటంటే ఒక మన ఈ కులాలు ఇవన్నీ మతాల మైండ్లో పెట్టుకుంటే పక్క దేశాల్లో బతుకుతామండి. సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు చిన్నగా ఒక క్లాత్ కట్టుకొని వాళ్ళ దేవుడికి మొక్కమని అడగరు. మీకు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మీరు వెళ్ళవడానికి చెప్పి ఏమి చెప్పరు.
సో ఏందేమనంటే వీళ్ళు అన్నదానం వాళ్ళు పెట్టే చెయ్యి వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారు. మనకు కావాలంటే మనం వెళ్ళి ఫ్రీగా ఫుడ్ తినేసి అయితే రావచ్చు. క్లాత్ కట్టుకొని ఏ కనపడకుండా చేతులు కాళ్ళు కడిగేసుకొని లోపలికి వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చేసేయండి. అంతమించి మీరు ఎక్కువ అవసరం లేదు. దాని గురించి ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో జరిగాను. మెయిన్గా బుధవారం చపాతీ ఉంటుంది, రైస్ ఉంటుంది ప్లస్ చపాతీ ఉంటుంది. అండ్ శనివారం రైస్ అండ్ చపాతీ ఉంటాయి. మిగతా అప్పుడు మోస్ట్ ఆఫ్ ఆల్ రైస్ అవైలబుల్ ఉంటుంది. ఒక స్వీటు కొంతమంది ఫ్రూట్స్ ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి ఓన్లీ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి, ఇబ్బంది లేదు. మీరు టైమ్స్ ఫాలో అయితే చాలు. టైమ్స్ వచ్చేసరికి మార్నింగ్ కూడా ఒక్కోసారి టిఫిన్స్ పెడుతూ ఉంటారు. మార్నింగ్ వచ్చేసరికి మోస్ట్లీ 7 o'clock స్టార్ట్ అవుతుంది, 7 to 8 మధ్యలో. మధ్యాహ్నం వచ్చేసరికి 7:30 or 12, మ్యాక్సిమం 12 వేసుకొని 12 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు టైమింగ్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చేసరికి 6:30 స్టార్ట్ అవుతుంది. 6 నుంచి 8:30 దాకా మీకు నైట్ టైమింగ్స్ ఉంటాయి. సో టైమింగ్స్లోనే వెళ్ళండి, లేట్కి అయితే మళ్ళీ మీకు ఫుడ్ దొరకదు. మీరైతే మీ టైమింగ్స్ లోపల వెళ్ళి మీరు ఫుడ్ అయితే తినేసి రావచ్చు. ఇది సింగపూర్లో ఫ్రీ ఫుడ్ ఇన్ఫర్మేషన్ అండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.